సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 22వ తేదీన ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ఉదయం 8 గంటలకు టీడీపీ అభ్యర్థి కన్నా క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబ్బూరు మల్లిబాబు, టీడీపీ నాయకులు దరువూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సత్తెనపల్లి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి అయిన గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు రేపు 22వ తారీఖు 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయుచున్నారు. దాని సందర్భంగా రఘురామ్ నగర్లో గల క్యాంప్ కార్యాలయం అయిన కన్నా గారి క్యాంప్ కార్యాలయం వద్ద నుంచి ఉదయం 8 గంటలకు ర్యాలీగా బయలుదేరి వెళ్ళి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు నామినేషన్ వేయటం జరుగుతుంది. కావున ఈరోజు జరిగిన సత్తెనపల్లిలో కాబోయే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీని చూస్తే నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా జనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అలాగనే అంబటి రాంబాబుని సత్తెనపల్లి ప్రజలు చీకొట్టారంటానికి నిదర్శనం. ఎన్ని మందు బాటిల్ పంపినా, ఎంత ఇది ఏం చేసినా కూడా పబ్లిక్ లేక 2 గంటలు బయలుదేరి కూడా ఈ పులి సింహం అనుకునే ఈ ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి 2 నుంచి 3 గంటలు జనాలు లేక వెయిట్ చేశాడంటే సత్తెనపల్లి ప్రజలు ఆల్రెడీ కన్నా గారి గెలుపుని డిసైడ్ చేశారు. అలాగనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జనసేన, బీజేపీ సహకారంతో అధికారాన్ని చేపట్టిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర తుస్సుమంటమే దానికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు అన్ని అవగాహన వచ్చింది కాబట్టి ఇన్ని రకాలుగా ప్రలోభ, డబ్బు, మద్యం, అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా కూడా ఈరోజు పబ్లిక్ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీద పోతుంటే పేలవంగా, ఒక ఉదాహరణ మీరు చూడొచ్చు, సత్తెనపల్లి పట్టణం ప్రధాన వీధుల్లో ఎంత పేలవంగా పోయిందంటే ఈ బస్సు యాత్రే దీనికి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఒకటే చెప్తున్నాం, రాంబాబు గారు ఇక చాలించు, నువ్వు మళ్ళా నీ రేపల్లెకో, నీ స్థిర నివాసమైన గుంటూరుకో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.